హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేనైతే ఇదిగో ఉలవకాయ బీకేకి వచ్చిన. ఉలవ చెట్లు కన్నడలో ఏమంటారు? ఉల్లికాళ్ళు గిడాగులు కన్నడలో అంటారు. కన్నడ వాళ్ళు ఎక్కువ చూస్తారు. ఇది ఇక్కడైతే ఈ కష్టానికి అయితే చాలా మంది వస్తారు కాబట్టి నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎట్లా చేస్తారో తెలియదు. నేను ఒక రోజుకైతే నాకు కష్టం వాల్యూ తెలాలనేసి ఈరోజు వచ్చినా ఫ్రెండ్స్. అస్సలు చేయడానికి కుదరదు, చాలా కష్టం అనిపిస్తుంది. ఎట్లా చేస్తుందేమో మా వదిన. ఇప్పుడైతే అన్నానికి వచ్చినాము. ఇది కుక్కకి ఏం కర్మజుడు పాపము, చింటిగాడు నా దగ్గరే ఉంది. నాకైతే ఆనందము అంతలేదు. ఇక్కడ వచ్చేసి భోజనానికి కూర్చున్నాం ఫ్రెండ్స్, నేను మా వదిన అయితే వీడియోకి రాదు, వడ్డిస్తుంది. ఎండకైతే అసలు ఉండే కాదు ఫ్రెండ్స్. చాలా ఎండ పాపం, ఎట్లా చేస్తుందో తెలియదు. ఏమైతేనో పని ఎక్కువ చేస్తుంది పాపం మా వదిన. తల అయితే ఎండగాలిపోతుంది ఫ్రెండ్స్, తట్టుకోలేకపోతున్నాను. చాలా ఎండ అంటే చాలా ఎండ ఫ్రెండ్స్. ఈ చింటిగాడైతే నన్ను అసలుకి ఇప్పటికీ వదల్లా ఫ్రెండ్స్. పాపము ఎండకి అది ఎండగలుతుంది. బంగారుడు, చాలా బంగారుడు. అయితే మా భోజనం ఇది నా బ్యాగు. ఈకో హోమ్స్లో ఈకో 2లో ఇచ్చిండే బ్యాగ్ ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఫ్రెండ్స్ ఇప్పటికి యూజ్ అయింది. ఇవైతే తినేకి తెచ్చుకున్నాము. ఫిల్టర్ నీళ్ళు అయితే మా ఆయన బంగారు ఆయన తెచ్చినాడు. మా ఫిల్టర్ నీళ్ళు చల్లగా ఉన్నాయి, తాగదు అని ఇచ్చింది మా వదిన. తాగుతున్నా ఫ్రెండ్స్. పోరా పోరా పోరా, మిందకి మిందకి రాదుసుంటుగా. ఇద్దరా ఇదక్కడ తిను, అక్కడ పో తిను. ఇది ఫ్రెండ్స్ మా బతుకైతే బెంగళూరులో ఉండి హాయిగా ఉండి ఇప్పుడు ఇక్కడ వచ్చినాం కదా. కానీ కష్టం అనేది ఏమి అనేసి ఇక్కడ వచ్చినాకే తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే సేద్యం చేసే వాళ్ళకి చెల్లిటి కొట్టాలనుకుంటున్నాను. మాట్లాడదు ఏమన్నా. మా వదినకి ఆకలి అయిందంట. ఇద్దరే అడవి మొత్తం అంతా అడవే. అయితే ఇక్కడేం భయం ఉండదు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చింటుగా.